హలో అండి, ఈ రోజు మన వీడియోలో మా ఊర్లో జరిగిన జాతర అండ్ ఆ జాతరలో పెట్టిన ప్రోగ్రామ్స్ ఇంకా జాతర అంతా ఎలా జరిగిందో అయితే మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ముందుగా అయితే మొత్తం కమిటీ కుర్రోళ్ళందరూ కూర్చుని జాతర ఎప్పుడు చేయాలి ఏంటి అని చెప్పి ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటారు కదా. ఆ ఫిక్స్ చేసుకున్న డేట్ కి ఒక 10 రోజుల ముందు అయితే అమ్మవారిని పుట్టింటికి అయితే తీసుకొస్తారు. పుట్టిల్లంటే ఒక పూరుగుడిసి వేసి ఘటాలన్నిటిని ఆ పూరుగుడిసులు అయితే ఉంచుతారు. భక్తులందరూ సలివిడి పానకాలు ఇవన్నీ పోసుకుంటూ వస్తారు. అంటే పూరుగుడిసి వేసిన కాడి నుంచి ప్రతి ఒక్కరూ సలివిడి పానకాలు అయితే పోసుకుంటూ వస్తారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ. మన జాతరలో ఏ ప్రోగ్రామ్స్ పెట్టామో ప్రతి ప్రోగ్రామ్ అయితే ఈ పూరుగుడిస్ ముందు ఫస్ట్ అయితే పెర్ఫామ్ చేయాలి. తర్వాతే అటు వాళ్ళకి ఇచ్చిన ప్లేసెస్లో అయితే పెర్ఫామ్ చేసుకుంటూ వస్తారు. మా ఊర్లో ఫస్ట్ జాతర ఎప్పుడు జరిగిందంటే 2011 వరకు మా ఊర్లో జాతర అంటే ఏంటో కూడా తెలియదు మాకు. అలాంటిది 2011 నుంచి అయితే కంటిన్యూస్గా 3 ఇయర్స్ జాతర అయితే చేశారు. తర్వాత నుంచి ఒక ఇయర్ గ్యాప్ ఇచ్చి అయితే జాతర చేసుకుంటూ వస్తున్నారు. ప్రతిసారి జాతర రోజే ప్రతి ఇంటి దగ్గర పాన్పులు అయితే వేసుకుంటూ వచ్చారు. కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా దేవతను నిలబెట్టిన దగ్గర నుండి ప్రతిరోజు పాన్పులు అయితే వేసుకుంటూ వచ్చారు. జాతర రోజు మాత్రం ఓన్లీ పుట్టింటికాడ అత్తవారింటికాడ మాత్రమే పాన్పులు వేశారు. అందరింట్లో పాన్పు ఎలా వేస్తారో నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను. అసలు జాతర రోజున పుట్టింట్లో పాన్పు ఎలా వేస్తారో అయితే ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మంచం మీద కొత్త దుప్పటి అయితే వేసి ఘటాలన్నిటిని దాని మీద అయితే పెట్టాలి. పెట్టాక వచ్చిన ఆసాదోళ్ళు అయితే ఒడిగంటు బియ్యం అయితే కడతారు. ఒడిగంటు బియ్యం అంటే తెలుసు కదా, మనం పెళ్ళికి కడతాం. సేమ్ అలాగే ఒక క్లాత్లో బియ్యం, పసుపు, కుంకుమ వేసి ఒడిగంటు బియ్యం అయితే కడతారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న పాన్పు ఏంటంటే పుట్టింటోళ్ళ పాన్పు, అంటే ఊర్లో ఉన్న పుట్టింటోళ్ళు అందరూ కలిపి చేస్తున్న పాన్పు. ఈ పాన్పుకి అందరూ అంటే పుట్టింటోళ్ళు అందరూ అయితే ఖచ్చితంగా రావాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కటి సలివిడి, అరటిపళ్ళు, బియ్యం ఇవన్నీ పుట్టింటోళ్ళు అందరూ కలిపి వేసుకున్న డబ్బులతోనే ఈ పాన్పు అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒడిగంట బియ్యాన్ని అయితే అమ్మవారికి కడతారనమాట. ఇప్పుడు మనం పెళ్ళయ్యాక ఒడిగంట బియ్యం మన కొంగుకైతే కట్టుకుని ఎలా తీసుకెళ్తామో సేమ్ అలాగే అమ్మవారికి కూడా మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే అమ్మవారికి కూడా ఒడిగంట బియ్యం అయితే కడతారు. తర్వాత ఇంకా నార్మల్ మన ఇంట్లో ఎలా వేస్తారో పాన్పు సేమ్ అలాగే పాన్పు అనేది వేస్తారు. ఈ విధంగా అయితే పుట్టింట్లో పాన్పు అనేది జరిగింది. తర్వాత ఇక్కడ నుండి అత్తారింటికి అయితే పాన్పు వేయడానికి తీసుకెళ్లారు. మేమైతే ఇంకా జాతరలోకి వచ్చేసాం. చూసారా ఎంతమంది జనం ఉన్నారో, ఇల్లు పైకి ఇంకా అలా చుట్టూరు అయితే జనమే. ఎక్కడ తీసి అడిగేయడానికి అయితే లేదు రోడ్డు పైన. మేమైతే ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే కవర్ చేసుకుంటూ వచ్చేసాము.
ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒకటి, ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒకటి అయితే చూసుకుంటూ వెళ్ళిపోయాము. మేము ఎక్కువసేపు ఇంట్రెస్టింగ్గా ఆగి చూసిన ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది శక్తివేషం ప్రోగ్రామే. ఈ ప్రోగ్రామ్ దగ్గరే ఎక్కువసేపు అయితే ఆగిపోయాము. ఇదంతా ఇలా ఉండగా 12 తర్వాత పంబరాయన అయితే పాట పాడడం మొదలుపెట్టారు. నిజంగా పంబరాయన తిట్టినట్టు అమ్మవారిని ఎవరూ తిట్టలేరు. అలా అంటే అంత ధైర్యం ఎవరు చేయలేరు పంబరాయన చేసిన ధైర్యం. 12 ఆయన పాడిన పాటకైతే అమ్మవారు కూడా పరిగెట్టుకుని వచ్చారు. మీరు కూడా చూస్తారు చూడండి, ముందు ఉంటుంది వీడియో. పంబరాయన పాట కూడా అయిపోయాక ఇంకా ఆసాదోళ్ళు ఘటాలన్నిటిని తీసుకుని మళ్ళీ పొలిమేరలు అంటే పాన్పులు వేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికైతే వెళ్ళి పాన్పులు అయితే వేసుకుంటూ వస్తారు. మ్యాక్సిమం అందరి ఇంట్లో పాన్పులు అయితే అయిపోయినాయి. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళకైతే వేసుకుని పొలిమేరల దాకా అయితే వెళ్ళి వచ్చేస్తారు. అండ్ పొలిమేరల దాకా వెళ్ళాక మళ్ళీ ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి అయితే మనం పొద్దున్న కుండలో పెరుగైతే వేసాం కదా, పాన్పులో పాన్పులో ఘటాల మధ్యలో కుండ అయితే పెడతారు. అందులో పెరుగైతే ప్రతి ఇంట్లో పెరుగైతే వేస్తారు. ఆ పెరుగునైతే ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ టైంలో ఈ నైట్ టైంలో అందరి ఇంటి ముందు కొద్దిగా అయితే పోసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ జాతర అయితే మిడిల్ ఏజ్ కుర్రోళ్ళు అయితే చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా చక్కగా అంటే ఒక ప్లానింగ్, ఒక పద్ధతిలో బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పచ్చు. అంత బాగా చేశారు. రాత్రంతా ఆసాదోళ్ళు ఇలా ఘటాలు ఎత్తుకుని ప్రతి ఇంటి దగ్గర డ్యాన్స్లు అయితే వేసుకుంటూ తెల్లారాక మళ్ళీ పూరుగుడిస్ దగ్గరికి అయితే అమ్మవారిని తీసుకొస్తారు. ఇప్పుడు అమ్మవారిని అయితే తడి బట్టలతో చీరల మీద అయితే తీసుకుని వెళ్తారు. అమ్మవారితో పాటు వెనకాల ఘటాలు ఎత్తుకున్న వాళ్ళు వీళ్ళందరూ అయితే ఈ చీరల మీద నడుచుకుంటూ అమ్మవారి అత్తారింటికి అంటే మళ్ళీ యథావిధిగా గుడిలో అయితే ఈ ఘటాలని అన్నిటిని అయితే పెట్టేస్తారు. గుడి దగ్గర తీసుకెళ్ళాక అమ్మవారిని అయితే ఉయ్యాల్లో ఊపుతారంట. నేనైతే అది క్లిప్ తీయలేకపోయాను, ఎందుకంటే నేను వెళ్ళలేదు ఆ టైంకి. అమ్మవారిని ఆలయంలో పెట్టేశాక ఏటలను అయితే వేసుకుంటారు. తర్వాత ఇక్కడ పూరుగుడిస్ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆకులన్నిటిని అయితే అందరూ చెరో ఆకు అయితే తీసుకెళ్ళి ఇంటిపైన వేసుకుంటారు, ఎందుకంటే మంచిదని చెప్పి. జాతర తర్వాత రోజు ఇప్పుడు జాతర సాటర్డే జరుగుతుంది. సో సండే మార్నింగ్ ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వేడి నైవేద్యం అయితే పెడతారు అమ్మవారికి. అదంతా ఏంటంటే అమ్మవారి ముందు కుంభం వేయడానికి అవ్వదు. సో బయట 2 బేషన్లు అయితే పెడితే అందులో అయితే వేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే అమ్మవారి గుడి అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. చిన్న గుడిస్ కింద వేసి అమ్మవారిని అయితే అందులో పెట్టారు. సో అందుకే ప్లేస్ అనేది లేదు. సో బయట బేషన్లు అయితే పెట్టి అందులో అయితే తెచ్చిన నైవేద్యాలన్నీ పెట్టారనమాట. చూసారా, గుడి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అయిపోయింది మ్యాక్సిమం. ఇంకొక ఇయర్ అయితే పడుతుంది అమ్మవారిని అందులోకి పెట్టడానికి. ఈ విధంగా అయితే మా ఊర్లో జాతర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.